అసలు ఫిజిక్స్ చేస్తేనే నీట్ సీట్ వస్తుందనేది ఎప్పటి నుంచో ఉంది. ఫిజిక్స్ బాగా చేయలేకపోతే సీటు రావడం కొద్దిగా కష్టం అనేది చాలామంది చెప్తారు. కానీ ఫిజిక్స్ అదే దాంట్లో మార్కులు తక్కువ వచ్చినా కానీ సీటు ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి ఆలోచించాలండి. ప్రతి ఇయర్ ప్రతి ఒక్క ఎగ్జామ్ అంటే ప్రతి ఇయర్ వేరే వేరే ఎగ్జామ్ ఉంటుంది, వేరే వేరే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇప్పుడు 2024లో ఒక రకంగా క్వశ్చన్ పేపర్ ఉంది, 2023లో, 22లో, ఇప్పుడు 2025లో. అట్లా ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నీట్ ఎగ్జామ్లో ఎప్పుడు ఏ ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ పేపర్ని నిర్దిష్టంగా ఈజీగా ఇచ్చేసింది లేదా కష్టంగా ఇచ్చేసింది ఈ సంవత్సరం లాగా లేదండి. మీరు ఏమన్నారు, ఫిజిక్స్ చేస్తేనే సీట్ వస్తుంది అన్నారు. ఖచ్చితంగా నేను ఒకటైతే చెప్పగలను, ఫిజిక్స్ అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఫిజిక్స్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సీట్ తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి అందరూ బైపీసీ తీసుకున్న విద్యార్థులందరూ మ్యాథ్స్ అనే ఒక భయం ఆ అపోహతోనే తీసుకుంటారు. దానివల్ల ఫిజిక్స్ చాలా కష్టమని, దాన్ని చేయలేమని అనుకుంటారు. కానీ ఈ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ చూస్తే ఆ నమ్మకానికి ఇంకా ఆజ్యం పోసినట్టే, లైక్ ఇంకా నిజంగానే కష్టంగానే ఇచ్చాడు క్వశ్చన్ పేపర్. సో మనం ఒకటి ఆలోచించాలి, ఫిజిక్స్ అనేది ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్. దాన్ని మనం ఎలా అనాలిసిస్ చేసుకొని చదివితేనే అది మనకు వస్తుందండి. బట్టి బయాలజీ కెమిస్ట్రీ లాగా చదివినా ఖచ్చితంగా రాదు. ఏ సబ్జెక్ట్ అయినా మీరు బట్టి పట్టకుండా మీకున్న నాలెడ్జ్తో దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ చదివితేనే ఆ సబ్జెక్ట్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన 45 క్వశ్చన్లలో కూడా దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్ల వరకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. 25 క్వశ్చన్లు ఐఐటి లెవెల్లో ఉన్నాయి. ఒక విద్యార్థి ఆ పేపర్ వచ్చిన తర్వాత ఆ పేపర్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, అంటే భయపడకుండా ఫంక్ అవ్వకుండా, పేపర్ని చూసి భయపడకుండా ఫంక్ అవ్వకుండా ఆ క్వశ్చన్స్, ఆ 20 క్వశ్చన్స్ వాడు కానీ పట్టుకొని చేయగలిగితే ఖచ్చితంగా సీటు వాడి చేతిలోనే ఉంటుంది. మిగతా వ్యక్తులకి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ గురించి అవగాహన ఉన్న వ్యక్తులకి గల తేడా ఏంటంటే, ఫస్ట్ పేపర్ ఇవ్వగానే అందరిలాగా భయపడకూడదు. ఒకవేళ క్వశ్చన్ పేపర్ నీకు కష్టంగా అనిపించినా ప్రపంచంలో లేదా దేశంలో ఎవరైతే రాస్తున్నారో ఎగ్జామ్ వాళ్ళందరికీ కష్టంగానే ఉంటుంది.